వెల్కమ్ టు అఖి 24/7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి 194వ జయంతి వేడుకలు. తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు. 4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన కామాంధుడిని చిక్కబాదిన స్థానికులు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లాంకెట్స్, తర్పలిన్ చీరలు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్తపేట నియోజకవర్గంలో కోమరాజులంక గ్రామం నుండి మాజీ ఎమ్మెల్యే శ్రీ చెర్ల జగ్గిరెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి బైక్ ర్యాలీగా వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు. ఈరోజు స్థానిక ఎస్వి కాంప్లెక్స్లో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కె శ్రీదేవి మరియు ఇతర నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో 2వ రోజు మంత్రిమండలి సమావేశం జరిగితే ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఆమె చేసిన వాగ్దానాలలో ప్రధానమైనటువంటి పథకాన్ని అమలు చేయడం లేదని, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరంకుశకు గురై కావడమే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడుకి ఉన్న ఇచ్చిన మాట తప్పడం, వాగ్దానాలను నెరవేర్చకపోవడం అనే బ్రాండ్ ఇమేజ్ను కొనసాగిస్తున్నాడని ప్రజలకు అర్థమైందని దుయ్యబట్టారు. వచ్చే సంవత్సరం కూడా దీన్ని కొనసాగిస్తారని నమ్మకం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీదేవి మాట్లాడారు. మీరు కుర్చీలు వెనకేసుకోండి. కానీ జనరల్ సెక్రటరీ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా వైస్ ప్రెసిడెంట్లు అందరు ఇక్కడ పదవులు వచ్చే వాళ్ళందరూ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే జగనన్న సీఎంగా ఉండింటే మేమంతా కూడా ఈరోజు ఎంత పండుగ వాతావరణంలో ప్రతి పేద వాళ్ళకి అండగా ఉంటూ, ప్రతి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియంతో చదువులతో కలకలలాడుతూ, ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు రైతన్నలకైతేనేమి, ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు చేతిగా ఉండి, ప్రతి వాళ్ళకి అక్క చెల్లెమ్మలకైతేనేమి, రైతుల సమస్యలు అయితేనేమి, అందరికీ కూడా ఈ పాటికి అందరికీ ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఒక పండుగ వాతావరణంలో జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలియదు ప్రజలకి, మరి వాళ్ళ మంత్రులు ఎక్కడ ఉన్నారో కూడా ప్రజలకు ఎవ్వరికి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒకటైతే నిజం, ఎక్కడన్నా మేము పూర్తి చేసినాము, ప్రతి
మండలంలో మేము ఏమైతే వాళ్ళకు కూడా ఎగనామం పెట్టారు, నిరుద్యోగులకు ఎగనామం పెట్టారు, ఇవన్నీ శూన్యం. 2025 జూన్ అంటున్నారు. ఇది కూడా ఎలాగైతే 2014 నుంచి 19 వరకు మిమ్మల్ని ఎదురు చూసి ఇంటికి సాగనంపినారో ఇప్పుడు కూడా మీ పరిస్థితి అదే. నెక్స్ట్ 100% జగనన్న మళ్ళీ నెక్స్ట్ కావాలి మా అన్న అని ప్రతి మహిళ అనుకుంటుంది. మరి మీరు ఎలా గెలిచారో 2024లో ఎవరికి మీకే తెలాలి. కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు నిన్న పెట్టిన క్యాబినెట్ మాత్రము చాలా కూటమి ప్రభుత్వము చాలా జీరో అనేది చెప్పుకోవాలి. ఈ మొట్టమొదటి మీటింగే మీరు ఏం పెట్టుకున్నారో ప్రజలు చూసినారు. కాబట్టి మీరు ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్సీపీ టార్గెట్, ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులను ఇబ్బంది పెట్టి మా వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. మీరు ఎంత పెట్టినా కూడా మీతో ఏం కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి. కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. కాబట్టి అందరికీ మంచి చేసే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. కానీ మీలాంటి తాటాక్షేపులకు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ భయపడదని చెప్పేసి తెలియజేస్తున్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఎంత వాళ్ళు ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, రైతు భరోసా 20,000 ఇస్తారంట, పిఎం కిసాన్తో కల్పిస్తారంట 20,000. అది పిఎం కిసాన్తో కేంద్ర ప్రభుత్వం ఎంత రిలీజ్ చేస్తే అంత చేస్తామన్నారు. అంటే ఈ సంవత్సరం 2 దఫాలుగా పిఎం కిసాన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ పిఎం కిసాన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇచ్చినా కూడా 2 దఫాలు అయిపోయింది. అంటే పాత దగ్గర కొట్టడానికి ఆయన స్కెచ్ చేసినాడు. రైతు భరోసా అనేది ఈ అకాడమిక్ ఇయర్లో ఇచ్చేటువంటి అవకాశం లేదనేది స్పష్టంగా చెప్పేసినాడు. అంటే ఫస్ట్ ఇయర్ రైతు భరోసా ఎగరగొట్టేసినాడు పిఎం కిసాన్కు లింకు పెట్టేసి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేటువంటి రైతు భరోసాలో ఇచ్చేటువంటి 54 లక్షల మంది రైతులకు దాదాపుగా 10,000 కోట్లు అయితే బడ్జెట్లో 1000 కోట్లు పెట్టాడు. అంటే రైతులను ఇది మోసం చేసినట్టు కాదా? అంతేకాకుండా 2023 సంవత్సరం క్రాప్ ఇన్సూరెన్స్కు ప్రభుత్వం తరపున కట్టాల్సినటువంటి 1,350 కోట్ల రూపాయలు అది కట్టకపోగా ఈ మార్చి లోపల కూడా కడతామని చెప్పడం లేదు. అది కూడా రైతులకు ఎగరగొట్టేటువంటి పరిస్థితి పెట్టారు. కరువు భత్యం కూడా రైతులకు ఇచ్చేటువంటి రబీ సీజన్లో ఇచ్చేటువంటి కరువు సహాయం కూడా 328 కోట్లు అది కూడా రైతులకు ఈ సంవత్సరం ఎగరగొట్టాడు. కనీసం నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏ ఒక్కటి కూడా స్పష్టంగా లేకుండా మాట్లాడినాడు. నిన్న మీరు నూతన సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ అబద్ధపు మాటలు చెప్తారా? చూస్తాం చేస్తాం అనేటువంటి డైలాగులతో చేస్తున్నారు. నిజంగా ములుగు జిల్లా వెంకటపురం మండలం యాకన్నగూడె సమీపం రాళ్లవాగుపై వంతెన కుంగింది. భద్రాచలం ప్రధాన రహదారిలో ప్రయాణించే వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. వారధి మధ్యలో సుమారు అడుగు మేరకు కిందికి ఒరిగిపోవడం, సైడ్ వాల్ కట్టడాలు సైతం ఛిద్రం కావడంతో ప్రమాదకరంగా మారింది. దశాబ్దాల కిందట రాళ్లవాగుపై 20 మీటర్ల పొడవున ఒక పిల్లర్లై ఇరువైపులా కాంక్రీటు అప్రోచర్లతో వంతెన నిర్మించారు. 10 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ బ్రిడ్జిపై నుంచి వెంకటపురం, వాజేడు, చెర్లదమ్మగూడెం, భద్రాచలం ప్రాంతాలకు వాహన రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. వంతెన కుంగిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేసినట్లు పోలీసులు నిన్న రాత్రి ప్రకటించారు. వెంకటపురం మీదుగా భద్రాచలం, చర్ల వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఏటూరు, నాగారం నుంచి మనుగురు మీదుగా వెళ్లాలని సూచించారు. మధ్యలో కుంగిన క్రమంలో ఏ క్షణం అయినా కూలిపోయే ఆస్కారం ఉండటంతో భారీ వాహనాలతో బ్రిడ్జిపైకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆర్ఎండ్బి అధికారులకు సైతం సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తనిఖీలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీచర్స్ సమ్మెలో కారణంగా విద్యార్థులు చదువులో వెనుకపడవద్దని 10వ తరగతి విద్యార్థులకు సూచన చేయడం జరిగిందని తల్లిదండ్రులు కష్టపడే మనల్ని చదివిస్తున్నారు కాబట్టి అందరూ విద్యార్థులు పరీక్షలు దగ్గరికి వస్తున్న కారణంగా అందరూ చదువుకొని మంచి మార్కులు సాధించాలని వారు సూచన చేశారు। ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగ్లోత్ దేవసింగ్, మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీ, మండల ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు। పోతారా లేదా? పాస్ అయినాక అంత సంతోషం వాళ్ళకు రెట్టింపు రావాలా అంటే మీరు కష్టపడి చదవాలా। ప్రతి ఒక్కటి వాళ్ళు చేసేదంతా మీ సైడే ఉన్నాయి కాబట్టి ఆ దేవుని దయ ప్లస్ మీ యొక్క కష్టాన్ని మీరు మర్చిపోదు। మంచిగా చదవండి। థ్యాంక్ యూ। నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మాకు మీరందరూ పాస్ అయినప్పుడు నేను టీచర్లను ఎంతో రిక్వెస్ట్ చేసి పంపిస్తా, మీరు మంచిగా రిసీవ్ చేసుకోవాలి। అంటే మా టీచర్ మాకు కావాలని చెప్పి పంపించింది, వాళ్ళు వెనుకుండి నడిపిస్తున్నారేమో, అట్లా వినకూడదమ్మా। అది ఇక్కడ పొలిటికల్ రాదు, వాళ్ళు వస్తారు తప్పకుండా స్పాయిల్ చేసుకోవద్దు। టీచర్లకు మనం ఏమి ఇయ్యలేము, నువ్వు ఇయ్యగలుగుతావా? మన ఇంటి నుంచి తెచ్చి పెడతామా? పెట్టాం। వాళ్ళకు వచ్చేటి వస్తాయి, గవర్నమెంట్ చూసుకుంటుంది వాళ్ళ సమస్య। మన సమస్య ఏంటి చెప్పండి? చదువుకోడు। మన తల్లిదండ్రులు పంపించారు, ఒక ఆశయం నెరవేర్చాలంటే మనం చదవాలి। టీచర్లు నచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు చేయాలని ఏం లేదు, కానీ రిక్వెస్ట్ తోటి వాళ్ళు వచ్చి మన పిల్లలు అనే ఒక చిన్న ఆధారంతో వస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు చదువు చెప్తున్నారు, దయచేసి స్వీకరించండి। ఎవరు చెప్పినా వెనుక వేరే వాళ్ళు వచ్చి పొలిటికల్ వాళ్ళు వచ్చి చెప్పినా ఎవరికైనా అనుబంధం ఆ టీచర్లకు ఉన్నా కానీ మీరు ఎవ్వరు మాట వినకండి, మీరు ఓన్లీ చదువు మీద దృష్టి పెట్టండి, ఓకేనా? సో మీకు ఇప్పుడు ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి మా సార్ సిద్దిపేట జిల్లా అక్కనపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినాదించిందని, సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులు అర్పిస్తున్నానని, వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది। వారి పట్ల అపారమైన గౌరవం ఉంది। మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం। సావిత్రిబాయి పూలే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీపడే విధంగా ఎదగాలని కోరుకున్నారు। భవిష్యత్తులో అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని కోరుకుంటుంది। తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు। మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం। వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం। వారి పట్ల అపారమైన గౌరవం ఉంది। ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం। తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు। నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది। ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరులను చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకంగా అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగేసే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తారు। తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు, శిలాతోరణం వద్ద ముందస్తు సమాచారంతో ఫారెస్ట్ అధికారులు తనిఖీలు। ఫారెస్ట్ అధికారులకు ఎర్రచందనం తరలిస్తున్న కారు దుంగలు పారిపోవడానికి ప్రయత్నించిన డ్రైవర్ను చాకచక్యంగా పట్టుకున్న ఫారెస్ట్ సిబ్బంది।
తీసుకుంటా మీరు ఎక్కించుకొని పండురా ఇంకా ఎవరైనా మనిషి ఎవరైనా లోపల కట్టేసుకో దారుంది అన్న దారు ఉండిస్తా కూడా ఆడిపోతున్నా కూడా బెల్ట్ ఉంటుంది చెయ్యి 2 నిమిషాల్లో అన్న దారుని చెయ్యి ఎరగడు చేతులు కట్టుకుని దారుని కబ్బుతే దాంతో కట్టే బెల్ట్ కన్నా అదే కరెక్ట్ కూడా దీనికి నమ్మాను గుళ్ళ మా దారు మాదిరి ఉండాల దారం కావాలంటే అంగడి తెచ్చేది ఎంత టైట్ చేసి గిర్రిగా టైట్ చేసి నువ్వు చెప్తా 2 నిమిషాల్లో కొడుకు మీకన్నా జగన్ రెడ్డిని మేలు. బీజేపీ వాళ్ళలాగా జగన్ ఎప్పుడు నా బస్సులు తగిలిపెట్టలేదు. జగన్ రెడ్డి కేవలం నా బస్సులను ఆపాడు అంతే. 300 బస్సులు పోతేనే నేను ఏడవలేదు. ఇప్పుడు ఎందుకు బాధపడతాను? నా బస్సులను కాలుస్తారా? ఏం చేసుకుంటారో చేసుకోండి. బస్సు కలిసాను ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పోతే ఏడ్చలే. దీనికి ఏడుస్తాను నేనా? అదే కొంచెం అనకూడదు. నేను తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా. మీకు నాకు తెలియదు తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చారా? అయిపోయింది. ఏమైంది? వస్తుంది రిలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి. ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా? చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు. సాక్షాత్కుడు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. షార్ట్ సర్క్యూట్ రాసుకో. గల మహిళలు డిమాండ్ చేశారు. కానీ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో పూలే వంటి ఉద్యమ నాయకులకు గుర్తింపు ఇవ్వలేదు. గొప్ప కవులు, మేధావులైన జయరాజ్ త్యాగాన్ని గుర్తించి వారు త్యాగాన్ని గౌరవించడంతో పాటు గద్దరన్నకు గుర్తింపునిచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలని, భవిష్యత్ తరాలకు వారి చరిత్ర, కష్టము, త్యాగము, మహిళలు ఎదగడానికి సావిత్రిబాయి తల్లిని స్మరించుకోవడానికి మేము కోరగానే జీవో ఇచ్చిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలని మంత్రి సీతక్క అన్నారు. బీసీ బడుగు బలహీన వర్గాలు, మహిళలు ముఖ్యంగా డిమాండ్ చేశారు. కానీ అది 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఆ గుర్తింపు అనేది రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా చూసిరు, జయరాజన్న లాంటి గొప్ప కవులను, మేధావులను, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించడంతో పాటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక పురస్కారాలు, గద్దరన్న లాంటి మహనీయులకు కూడా ఇవాళ దోపిడీని ప్రశ్నించినటువంటి మహానేతలకు గుర్తింపునిస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ విషయాన్ని గత జనవరి 3వ తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా వచ్చిన్నాం, అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు. కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది. దానికి తోడు మరి అద్దంకి దయాకర్ అన్న కానీ, మేము కానీ, తను మరి మన రమేష్ గారు, వీరు వారందరూ కూడా మళ్ళీ మరొకసారి తీసుకురావడం జరిగింది. తెల్లారి మేము మరి సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఒకటే కోరిక చెప్పడం జరిగింది. ఇది మహిళలకు మరింత బూస్టింగ్ ఇచ్చి, అంటే
పెద్ద శంకరంపేట మండలంలోని పంట రైతులు వారి భూముల్లో తూకాలు వేసుకొని ఉంటే పందుల పెంపకందారులు ఎంత చెప్పినా వారి పొలాల వైపు తీసుకొని వచ్చి ఆ తూకాలలో మేపుకుంటూ ఇష్టానుసారంగా పంట పొలాలపై తీసుకువెళ్లి ఎక్కడ విడిచిపెట్టడంతో అక్కడి పంట వేసుకున్న రైతులు నష్టాల పాలవుతున్నారు. పందుల పెంపకం వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ విషయంపై ఈవోకి కూడా చెప్పడం జరిగింది. ఈవోకి చెప్పిన అనంతరం ఈవో వెంకట్రాములు పందుల పెంపకం వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. పందుల్ని వెంటనే పట్కబొమ్మని నోటీసులను జారీ చేయడం జరిగింది. పందులను వెంటనే తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా మందమరి పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి పూలమాలలు వేసి సావిత్రిబాయి పూలేకి నివాళులు అర్పించడం జరిగింది. బీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సేవలు మహిళా అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుందని కోరడం జరిగింది. జాతీయ బీసీ యువజన జిల్లా ఉపాధ్యక్షుడు రాయపరపు కిరణ్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో కులతత్వంపై పోరాటం చేసిన మొట్టమొదటి మహిళ మరియు మహిళలకు విద్య ఎంతో నేర్పు వస్తుందని, పోరాటం చేసి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఎంతో నూతన వ్యవస్థ కోసం స్త్రీల మహోన్నతి కోసం పోరాటం చేసిన మహిళ సావిత్రిబాయి పూలే అని కోరడం జరిగింది. ఇందు మూలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జనవరి 3వ తారీఖుని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ప్రకటించడం బీసీ సంక్షేమ సంఘం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలని తెలపడం జరిగింది. అణగారిన వర్గాలకు విద్యను అందించి స్థాపించి ఎంతో మందికి విద్యను అందించేసి అందరినీ విద్యావంతులను చేసి ఈరోజు అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మహిళగా నిలిచింది. కాబట్టి ఆమెను ఆశయంగా తీసుకొని సావిత్రిబాయి పూలే గారిని మొదటి ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ నియమించాలని సందర్భంగా ప్రకటన జరిగింది. కావున గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జేబీసీ జేబీసీ. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం, కొనటం, వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించడాన్ని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైళ్లను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యులు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనడం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. మెదక్ శివంపేట మండలం నవాబ్పేటలో టమాటా పంటను దగ్నం చేసిన రైతులు. టమాటా సాగులో నష్టాలు రావడంతో పొలంలోనే పంటకు నిప్పంటించిన రైతులు.
కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ పరిధిలో గల దుకాణాలలో ఆపరేషన్ చైల్డ్ స్మైల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 18 సంవత్సరాల లోపు గల పిల్లలు ఎక్కడైనా షాపులో కానీ ఎక్కడైనా పనిచేస్తూ కనిపిస్తే ఆ పిల్లలను స్కూల్లో చేర్పించి ఆ ఓనర్లపైన సంబంధిత చట్టాలతో కేసులు పెట్టి వారికి జరిమానాలు వేయటం జరిగిందని ఆపరేషన్ చైల్డ్ స్మైల్ భాగంగా చంద్రశేఖర్ సిడిఓపి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఎస్ఐ వెంకటేశ్వర్ వారి వెంట హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ యాదవ్ మరియు వారి యొక్క బృందంతో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఒకవేళ 10 సంవత్సరాల పిల్లల్ని బడికే పోతుంది కన్న పిల్లల్ని కూడా పనిలో పెట్టుకోవడానికి ఒకవేళ 10 సంవత్సరాల పిల్లల్ని పనిలో పెట్టుకుంటే అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. వాళ్ళు స్కూల్కే వెళ్ళాలి. ఈ టైం స్కూల్కి వెళ్ళే టైం కదా వెళ్ళాలి. మరి ఇక్కడ అన్నారు చిన్న పిల్లలు చెప్తున్నారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.